మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది లక్. అప్పుడిక వడ్డిందల్లా బంగారమే. ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు నగరంలో ఒక కొత్త హీరో. యోచి ఆలస్యమైపోతోంది. ఇదిగో ఇదిగో వచ్చేసానమ్మా. ఎప్పట్లాగే బ్యాడ్ లక్ రోజు మొదలయ్యింది. నాకెప్పుడు లక్కేం లేదు. నా బ్యాడ్ లక్ వల్ల నాకు ఎప్పుడు దెబ్బలు తగ్గుతున్నాయి. నీకేం కాలేదుగా యోచి? ఏంటి మీరు మారు వేషంలో ఉన్నారు? పెట్టుకునే ఉంటుంది, కానీ నీ తల్లిదండ్రులమైన మా ఇద్దరికి కూడా అలా జరగకూడదు కదా, అందుకే ఇలా తయారయ్యాం. ఇదిగో నువ్వు కూడా తిను. అలాగేనండి. ఓ ముఖ్య గమనిక, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఒకే ఒక్క హీరో ఉన్నాడు. అతనెవరో కాదు, అతను లక్కుతో ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న ఒకే ఒక్కడు లక్కీ మ్యాన్. కానీ ఇంకో హీరో పుట్టుకొచ్చాడు, అతన్ని ఒక్కసారి చూడండి. అతనేంటి గోడ పట్టుకుని బస్కెలు తీస్తున్నాడు? ఓ, ఈ హీరో చాలా చిన్నవాళ్ళ ఉన్నాడు. లేదు, వీడు కాదు. ఇదేనా వాడి చెవులు? ఎక్స్క్యూజ్ మీ సార్. నాకు చాలా నీరసంగా ఉంది. భూమిని చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా తిండి తినకుండా నీళ్లు తాగకుండా గడిపాను. అరే, హీరో అయ్యుండి ఇంత బలహీనంగా ఉన్నాడు. నాకన్నా గొప్ప హీరోనా? అది సరే గాని మీరు ఏం పాదరక్షలు వేసుకున్నారు? ఎవరు చూసి ఏం ప్రశ్న అడిగారు? ఈ పాదరక్షలు కృషికి చిహ్నాలు. అర్థమైనా? బాగా కృషి చేసే వాళ్ళే ఈ పాదరక్షల్ని ధరించగలరు. అయితే ఇది నా ప్రయత్నానికి గుర్తింపు లాంటిది. అర్థమైందా? మరి ఇదేంటి? ఇది నా కృషికి పొందిన ఫలితం. నా నుదుటి నుంచి కారే ఈ చెమట నేను పడే కష్టాన్ని తెలియజేస్తుంది. నా కళ్ళల్లో నిప్పు కనిపిస్తుంది. అది నా వీర లక్షణం. నేను కృషి నక్షత్రం నుంచి వస్తున్నాను. నంబర్ 1 కృషి, నంబర్ 2 కృషి, 3, 4 కాదు, నేను 5 కృషి మనిషిని. కొన్ని లక్షల ఏళ్ల క్రితం అంతరిక్షంలో ఎన్నో నక్షత్రాలు ఉండేవి. ప్రపంచంలో దగదగా మెరిసే ఆ నక్షత్రం హీరో నక్షత్రం. అదుగో అక్కడే హీరోల అసోసియేషన్ పెట్టారు. ఆ అసోసియేషన్ లో అందరూ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే హీరోగా చలామణి అవ్వగలరు. ఆ అసోసియేషన్ లో సర్టిఫికేట్ తీసుకోకుండా చలామణి అయ్యేవాడే లక్కీ మ్యాన్. ఏ లక్కీ మ్యాన్, నీ సర్టిఫికేట్ ఎక్కడ? చూపించు. ఏంటి హీరోకి సర్టిఫికేటా? నాకు సర్టిఫికేట్ దొరికింది, నేను హీరోని అయిపోయాను. ఇదంతా నాకు సర్వసాధారణం. వాడిని ఎప్పుడు లెక్క అంటి పెట్టుకునే ఉంటుంది. వాడికి మాత్రమే ఎందుకలా జరుగుతుంది? వాడంటే నాకు ఇష్టమే లేదు. చాలు చాలు ఆపండి. మీరు హీరో అవ్వడానికి ఎంత కృషి చేశారో, ఎంత కష్టపడ్డారో ఒకసారి చెప్తారా? దానికి 200 సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు నేను కఠినంగా కృషి చేశాను. ఎండనక వాననక రేయనక పగలనక నేను పరిగెత్తడం వల్లే నేను పెద్ద హీరోనయ్యాను. ఎండాకాలంలో చలికాలం కోసం పరిగెత్తేవాడిని, వర్షాకాలంలో ఎండ కోసం పరిగెత్తేవాడిని. ఆ కృషి నన్ను హీరోని చేసింది. డోర్యోకో మ్యాన్, ఈ హీరోల ప్రపంచంలో నువ్వు కూడా ఒక హీరో అని నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాము. అధ్యక్ష, మీకు చాలా ధన్యవాదాలు. మామూలుగా ట్రైనింగ్ పూర్తవకుండా ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వము, కానీ 200 ఏళ్లుగా నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల సర్టిఫికేట్ నీకు ఇస్తున్నాము. ఇక నువ్వే హీరోవి. అద్భుతం డోర్యోకో మ్యాన్. మర్చిపోకు, ఇక మీదట నీ పేరు డోర్యోకో మ్యాన్. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈ పేరు నాకు చాలా బాగా నప్పింది. ధన్యవాదాలు అధ్యక్ష. పర్వాలేదు, నా కాళ్ళు వదిలే డోర్యోకో. నువ్వు ఇప్పుడు ఏ గ్రహంలో పనిచేయాలనుకుంటున్నావు? నేను భూమి మీద సాహసాలు ప్రదర్శించాలనుకుంటున్నాను. అది నా జన్మభూమి. ఏంటి భూమి మీద?
అక్కడ ఆల్రెడీ లక్కీ మ్యాన్ అనే ఒక హీరో ఉన్నాడు. లక్కీ మ్యాన్ తన లక్ వల్లే హీరోగా ఉన్నాడు, కానీ నేను స్వయం కృషితోనే ఫలితం పొందాలి. ఓకే డోరియో మ్యాన్, నువ్వు వెళ్ళి భూమిలో ఉన్న లక్కీ మ్యాన్ తో పోరాడు. అతను నువ్వు గెలిచినట్లయితే అతన్ని వేరే గ్రహానికి పంపిస్తాను, లేదంటే నిన్ను వేరే గ్రహానికి పంపించాల్సి ఉంటుంది. బయటికి రా లక్కీ మ్యాన్, నీకోసమే కాచుకొని కూర్చున్నాను. నువ్వు వీరుడు అయితే వచ్చి నాతో తలపడు. ఇవన్నీ నేను అస్సలు పట్టించుకోను. నువ్వు ఏం చేస్తావు లక్కీ మ్యాన్? ఈ హీరో టీవీ ద్వారా నీకు సవాల్ విసురుతున్నాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే నువ్వు హీరోవి కావు. వేరే మార్గం లేదు, హీరోలకి ఇలాగే జరుగుతుంది. నువ్వు డైరెక్ట్ గా పోరాడు లక్కీ మ్యాన్. బెస్ట్ ఆఫ్ లక్. లక్కీ మ్యాన్. మళ్ళీ వీళ్ళ ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు. వీళ్ళ సంగతి తెలుస్తాను. హే లక్కీ స్టార్, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి వచ్చాయి. ఇదిగో చూడు, లక్కీ స్టార్ అని అలా గొంతు చించుకోవద్దు. ఓ వింత మనిషి వచ్చాడు. వాడు ఊరికే ఉండకుండా అందరితోనూ సవాల్ చేస్తున్నాడు. అయితే అతనితో తలపడు. అందరి ముందు టీవీలో సవాలు విసిరాడు, కాబట్టి నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇద్దరు హీరోలు గొడవ పట్టంలో ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు. అయితే ఖచ్చితంగా నన్ను గొడవకి దిగమంటావా? అయితే నీకే బాధ్యత లేదా? ఏంటి మీయో? యోయిచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఆకాశాన్ని చూసి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అదెందుకో నీకు తెలియాలా? ఏమంటున్నావు? ఎందుకంటే ఆకాశంతో నా గురించి చెప్తున్నాడు. సరే, నీ వెళ్ళి యోచిని కలిసి వస్తాను. నేనిప్పుడు వెంటనే వెళ్ళి అతన్ని కలుసుకోవాలి. నువ్వు చెప్పేది నిజమని నాకు అనిపించట్లేదు. సరే, నేను సవాలుకి రెడీ. వాడిని అక్కడే ఉండమనండి, నేను వచ్చి సంగతి తెలుసు. లక్కీ మ్యాన్, దిసియోనా? లక్కీ మ్యాన్, నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలీదు తెలీదు తెలీదు, నాకు అసలు తెలీదు. నీ ఫ్రెండ్ అంటున్నావు, ఎవరు అది? నా ఫ్రెండ్ అంటే యోచి అన్నమాట. నీకు అది కూడా తెలీదా? అరే లక్కీ మ్యాన్, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ప్రియమైన ప్రేక్షకులారా, అందరూ ఆసక్తితో లక్కీ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన రాబోయేసరికి నిరాశకి లోనయ్యారు. ఏంటి వాగుతున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు లక్కీ మ్యాన్? ఒకవేళ నాకు భయపడి ఈ భూమి నుంచే పారిపోయాడా? తట్టుకోలేకపోతున్నాను. దిసియో ఇలా తోసిందేంటి? అందరినీ వెయిట్ చేయించినందుకు క్షమించండి. నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్, లక్కీ కుకీ, ఆ తర్వాత కాగితం ముక్కలు. లక్కీ మ్యాన్ మీకోసం వచ్చాడు. వచ్చాడు వచ్చాడు లక్కీ మ్యాన్ ని భరతం పట్టడానికి వచ్చాడు. డోరియో మనిషి, మనిద్దరం ఒకే జాతి. నువ్వు నాలాగా హీరోవే. మర్యాదగా వెళ్ళిపో. నీకు దమ్ముంటే కిందకొచ్చి మాట్లాడు. పిరికి బందులా పైన ఉన్నావే. ఆలస్యం చేయకుండా కిందకి రా. ఉండు, నీ సంగతి తెలుస్తాను. ఏయ్! ఎందుకు పళ్ళెక్కిలిస్తున్నావు? ఈ డ్రెస్ చూస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంది. నువ్వు హీరో అయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. వాడిని కొట్టాలని దగ్గరికి వెళ్తుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. నాకు అసూయగా ఉంది. ఇలా చూడు లక్కీ మ్యాన్, నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అయితే నేను నీతో గొడవ పడాలన్నమాట. కామెడీ ఫైట్ అనుకుంటున్నావా? ఇది నిజమైన ఫైట్. అసోసియేషన్ లో చెప్పి మరీ పంపించారు. ధైర్యం ఉంటేనే అతో తలపడు. వేరే దారి లేదు. నిన్ను ఎదుర్కోవాలి కదా. సరేరా. రా. లక్కీ బీమ్. లక్కీ మ్యాన్ భీమ్ ఎప్పుడు అనుకున్న గమ్యానికి చేరదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అందరూ ఓపిక పట్టండి. ఇదంతా నాకు జుజుబి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను అడ్డు కూడా కడతాను, చూడు. ఓ డోరియా మ్యాన్ ఇటుకలతో చాలా వేగంగా గోడను కడుతున్నాడు. డోరియా మ్యాన్ కి లక్కీ భీమ్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, ఎందుకంటే ఈ గోడ అతన్ని రక్షిస్తుంది.
ఓ ఇంకొక ఇటుక పెట్టుంటే డోరియా మ్యాన్ రక్షింపబడి ఉండేవాడు. కానీ లక్కీ మ్యాన్, నీ లక్కీ బీమ్ ఎంతో శక్తివంతమైనది. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతేకాదు లక్కీ బీమ్ నేరుగా వెళ్ళడం చాలా కష్టం. ఈసారి నాకు లక్కు లక్కు. ఈసారి నుంచి నీకు లక్కు దక్కదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా పట్టుదల గురించి నీకు తెలీదు. ఎందుకంటే నాకు ఏది పూర్తిగా తెలియదు. ఎందుకంటే నా సొంత ప్రపంచానికి చూపించాలి కదా. అక్కడ చూడండి, లక్కీ మ్యాన్ లక్ ఉంది, అందుకే అతను గెలిచాడు. లక్కీ మ్యాన్ గురించి మాట్లాడద్దు. ఇక వాడికి లక్కే ఉండదు. ఎందుకంటే నా శక్తి పట్టుదల ముందు వాడు జుజుబి. లక్కీ మ్యాన్ కి డోరియా మ్యాన్ కి జరిగే ఈ పోరాటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. దయచేసి అందరూ టీవీ ఛానల్ ని మార్చొద్దు. అవును, మార్చొద్దు. మీ ఛానల్ మార్చకుండా ఉన్నందుకు ధన్యవాదములు. ఈసారి నేను తగులుకోకుండా ఉండను. నీ భీమ్ ని ఎలాగైనా ప్రయోగించు, చూద్దాం. సరే గానీ ముందు పంపించాను కదా ఒక భీమ్ ని, దాన్ని తిరిగి ఇచ్చాయి. నా ప్రయత్నంతో ఏదోటి చేస్తే రాలి. దీన్ని వదిలితే నేను కింద పడిపోతాను. అవును గానీ వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? నువ్వు అక్కడ ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించడం లేదు. వాడు ఆపదలో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు చూడు, ఈ డోరియా మనిషి భీమ్ వస్తుంది. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు, ఇదే నా భీమ్. ఇదే నా భీమ్ దాడి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. ఏమైంది? బాగా చూసుకో, ఇదే నా చివరి భీమ్. లక్కీ అడ్డుగోడా. ఎవరు దీన్ని అడ్డంగా వేసింది? చాలా మంచి పని చేశావు లక్కీ మ్యాన్. అడ్డుగా ఎలక్ట్రిక్ స్తంభాన్ని నిర్మించావు. భలే తప్పించుకున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈసారి నా పంచికి సమాధానం చెప్ది గాని. మళ్ళీ గొడవకి రమ్మంటున్నాడంటే ఖచ్చితంగా వదలను. నేను తీసుకున్న ఈ ట్రైనింగ్ వృధా అవ్వదు. నువ్వు అనుకుంటున్నట్టు అది సాధారణమైన ట్రైనింగ్ కాదు. ఒక పెద్ద క్రేనికి ఇనపరాయి తగిలించి ఉంటుంది. దాన్ని ఎలాగైనా పగలగొట్టాలి. 1 కాదు 2 కాదు, మొత్తం 5000 ఇనపరాయి పంచుల్ని నువ్వు చూడబోతున్నావు. ఆ పంచు పేరు 5000 ఇనుప పంచులు. చూసి నీకు నొప్పి పుడుతుంది. ఏంటి వీడు రాను రాను చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు. ఈసారి వీడిని ఎలాగైనా వదలకూడదు. కానీ ఒకటి. ఏంటో చెప్పు. నీకు ప్రతిభ ఉండొచ్చు, కానీ నాకు లక్ ఉంది. ఈసారి నువ్వు ఏం చెప్పినా సరే నీ అంత చూడకుండా వదలను. నువ్వు 5000 ఇనుప పంచుల్ని తట్టుకోవడానికి రెడీగా ఉన్నావా? సరే, నా లక్కీ పంచుని తీసుకో. ఈ పంచు చాలా నెమ్మదిగా వస్తుంది. అది నన్నేమీ చేయలేదు. ఇప్పుడు నా తడాక ఏంటో చూపిస్తాను, చూడు. అవును, ఈ తరుణంలో డోరియకుమన్ దెబ్బ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రతిరోజు అతను 5000 స్టీల్ బంతుల్ని కొట్టేవాడు. నిజానికి అతని చేతికి బాగా దెబ్బ తగిలింది. మళ్ళీ అతని చేతికి పని చెప్పాడంటే అతని వెంకులు విరిగే ప్రమాదం ఉంది. ఏంటిది, చాలా వింతగా ఉంది. వీడికి ఎంత బలం ఏంటి? ఒక్క పంచికి నా చెయ్యి పగలగొట్టేశాడు. అదా, నాకు బలం ఎక్కువలే. ఈసారి మనం కాళ్ళతో కొట్టుకుందాం. హే, నేను నిన్ను ఒకటి అడగచ్చా? చెప్పు. కాళ్ళతో కొట్టడానికి ఎంత ట్రైనింగ్ తీసుకున్నావు? అదో పెద్ద కథ. అవునవును, కథ చెప్పు. అది వచ్చి త్వరగా చెప్పు. నా శక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడు, డోరియా పంచ్ వస్తుంది, చూడు. ఓ, ఇది నిజంగా చాలా అద్భుతం. లక్కీ మ్యాన్ ఈ దాడి నుంచి తప్పించుకోలేడు. నా శక్తి ఏంటో ఇప్పుడు చూసావు కదా. ఇప్పుడు నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు స్టార్ట్ చేయి, చూస్తా. లేదు లేదు, వద్దు వద్దు, మనం గొడవ పడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఏంటి ప్రశాంతంగానా? ఇలా చూడు నా పంచు. నేను ఇప్పుడేం చెయ్యాలి? నన్ను వదిలే. మంచి ఐడియా. ఇదిగో వస్తున్నాను. ఇదే లక్కీ కిక్. నువ్వు నాతో పోటీ పడలేవు, ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నీ అంతు చూస్తాను. నేను నాకౌట్ అయిపోయానా? డోరియా మ్యాన్ కి దెబ్బ కాస్త మిస్ అయింది, అందుకే అతని మోకాలకి గాయం అయ్యింది. లక్కీ మ్యాన్ ఎంతో తెలివిగా దెబ్బతీశాడు. ఇది అభినందించదగ్గ విషయం.
అమ్మయ్యా నేను తప్పించుకున్నాను. ఏంటి ఇలా జరిగింది? వాడికి లక్ ఉండడం వల్లే ఇలా జరిగిందంటారా? కానీ ఈసారి వాడు తప్పించుకోలేడు, ఎందుకంటే నా రహస్య టెక్నిక్ ఉపయోగిస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు, చూద్దాం. నీ దగ్గర సత్తా ఉందా? నువ్వు అనుకుంటున్నట్టు ఇది తేలికైన పోటీ ఏం కాదు. నువ్వు ఆ టెక్నిక్ చూస్తే భయపడి అల్లాడిపోతావు. అదొక అగ్ని చక్రం. ఈ మాటని నేను ఎక్కడో విన్నట్టుగా ఉందే. నేను దొర్లుకుంటూ వచ్చే ట్రైనింగ్ ని 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. లారీ వీల్ కన్నా నేను చాలా వేగంగా తిరుగుతాను. 20 సంవత్సరాలుగా నేను జూడో ప్రోగ్రామ్ ని టీవీలో చూస్తున్నాను. ఈ విషయానికి సంబంధించినంత వరకు నేనే మాస్టర్. ఈ రహస్య ఆయుధాన్ని నేను ప్రయోగించకుండా ఉండలేను. నేను ఒక్కసారి దొరలేనంటే నా శత్రువులు 100 సార్లు తిరిగినట్టే. వాళ్ళు దాని నుండి బయటపడాలంటే వాళ్ళకి ఎంతో అనుభవం అవసరం. ఇంతవరకు ఈ టెక్నిక్ లో నాతో ఎవరు గెలిచిందే లేదు. సరే మనం ప్రారంభిద్దామా? లేదు లేదు, నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక హీరోవి, ఎంతకలా పారిపోతున్నావు? మర్యాదగా ఆగు లక్కీ మ్యాన్. తప్పించుకుని పారిపోవాలనుకున్న డోరా మ్యాన్ ని లక్కీ మ్యాన్ పట్టుకున్నాడు. వద్దు వద్దు వదిలే, నన్నేం చెయ్యొద్దు. పోటీ మొదలైంది. చక్రం తిరగడం మొదలు పెట్టింది. లక్కీ మ్యాన్ పట్టుకుని గిరగిరా తిరుగుతున్నాడు. ఇక లక్కీ మ్యాన్ తప్పించుకోలేడు. అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది? డోరియకో మ్యాన్ ఒంటరిగా తిరుగుతున్నాడు అనుకుంటాను. అట్టాగా అయితే లక్కీ మ్యాన్ ఎక్కడికి పోయాడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను మీకు వివరిస్తాను. ఇది వరకు గొడవల్లో ఫ్రాక్చర్ అయిన చేతితో డోరియకుమాన్ లక్కీ మ్యాన్ ని పట్టుకున్నాడు. చూసేవారికి అతన్ని గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అతని చేతిలో బలం లేదు. అందుకే లక్కీ మ్యాన్ ని అతను సరిగ్గా పట్టుకోలేదు. కథ విన్న లక్కీ మ్యాన్ కి చెమటలు పట్టాయి. ఒళ్ళంతా బాగా తడిసిపోవడం వల్ల అతను డోరియకుమాన్ చేతిలోనే నిద్రపోయాడు. కానీ ఒక్కసారి పక్కకు తిరగగానే లక్కీ మ్యాన్ తల నేలకు తగిలింది. అనుకోకుండా అతను తెరిచి ఉన్న రంధ్రంలోకి పడిపోయాడు. అవును, నువ్వు ఎవరివి? నేనే లక్కీ మ్యాన్. ఆ విధంగా రక్షించబడ్డాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయారా? లక్కీ మ్యాన్ తన సామర్థ్యంతో ఎలాగో తప్పించుకున్నాడు. అతన్ని అభినందించి తీరాలి. ఓహ్, డోరియా మ్యాన్ ఇంతకీ ఏమైపోయాడు? ఇక్కడ ఇక్కడ నన్ను కాపాడండి. డోరియా మ్యాన్ అలా గిరగిర తిరిగి దేన్ని గుద్దుకుంటాడో ఏంటో అర్థం కావడం లేదు. చివరికి అక్కడున్న అడ్డుగోడ గుద్దుకుని తల పగిలిపోయింది. ఈ రోజు కూడా విజయం సాధించాడు. పాట పాడుదామా? లక్కీ 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 మ్యాన్, అందరి హీరో లక్కీ మ్యాన్. ఇలా జరిగిందేంటి? నేను ఆ అగ్ని చక్రాన్ని ఉపయోగిస్తే వాడు 1 నిమిషంలో దాని నుండి బయటపడ్డాడే. అదర కొట్టేశావు లక్కీ మ్యాన్, నీకు అభినందనలు. లేదు లేదు, నన్ను కాపాడండి. నాకు చాలా భయంగా ఉంది. నాకేదో అయ్యేలా ఉంది. ఏమన్నావు? నీకేదో అయ్యేలా ఉందా? సరే నువ్వు చెప్పు, ప్రయత్నిస్తే గెలుస్తావా? నన్ను వదిలే, ఎందుకే అన్నాను. ప్రయత్నం 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 చాలా ముఖ్యమని. చూసారా, వాడు గెలిచినా కూడా ప్రయత్నమే ముఖ్యమని ఒప్పుకున్నాడు. నేను ఎంతో కష్టపడి చాలా విద్యలు నేర్చుకుంటే వాడు ఏమీ నేర్చుకోకుండా సులభంగా బయట పడగలిగాడు. బాతును చూశారంటే అది నీటిపైన అలా తేలుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నీటి లోపల చూస్తే దాని కాలు చాలా వేగంగా ఆడిస్తుంది. దాదాపు నువ్వు కూడా దానికిలాగే. నేనెంతో కష్టపడి నా విద్యనంతా నీ మీద ప్రయోగిస్తే నువ్వే ఆఖరికి గెలిచావు. దీనికి ఇలా డీలా పడిపోతే ఎలా? ప్రయత్నించాలి కానీ ఇలా చేయకూడదు. ఒకసారి నన్ను చూడు. ప్రయత్నించాలి కానీ అందులో నిదానం కూడా ముఖ్యం. నిజంగానే తెలివైనోడే. అవునా అవునా, మీకు అలా అనే అధికారము లేదు. పొగరు పట్టిన లక్కీ మ్యాన్, లక్కీ మ్యాన్ అంటే మాకు కోపం. చూసారా, ప్రజలందరూ లక్కీ మ్యాన్ వెనకాతల పడి తరువుకు వెళ్తున్నారు. ఎందుకంటే లక్కు ముఖ్యం కాదు, కృషి ముఖ్యము అన్నాడట. నేను కావాలంటే వేరేలా చెప్తాను. నన్నేం చేయకండి, వదిలేయండి. వీడు నా మీద గెలిచినప్పటికీ అందరి ముందు వీడు సత్తువైపోయాడు. వీడు చాలా తెలివైన వాడు. నేను ఇక మీదట వాడితోనే ఉండి వాడి దగ్గర విద్యలు కొంచెం కొంచెంగా నేర్చుకొని అనుభవం తెచ్చుకోబోతున్నాను. నన్ను కాపాడండి. నేను వచ్చేసాను బాస్.ラッキークッキー、本気？努力マン、お前本当に僕の弟子になっちゃったの？
まあ強そうだしボディーガードにはちょうどいいか。誰だよ学校にリングなんて作ったの。何、宇宙一強い男千顔マンが地球一強いやつと勝負したいって。うわ、押すなよ努力マン。お、そうだ、この勝負お前に預けた。次回千顔マンでアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って